ఠాగూర్ చిత్రంలోని మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పిన డైలాగ్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. వయసు మళ్ళిన కన్న తల్లి కళ్ళ ముందు చనిపోతూ ఉంటే కాలధర్మం తెలిసి ఏమీ చేయలేక కన్నీళ్లు పెట్టుకుంటాం. అలాంటి కన్న తల్లులను ఎందరినో కన్న భరతమాత లంచం అనే మహమ్మారి సోకి అకాల మరణంతో అర్ధాంతరంగా చనిపోతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారు సార్? ఇండియా ఈజ్ ది గ్రేటెస్ట్ కంట్రీ. ఒక ఇండియా 250 సింగపూర్లతో సమానం. ఒక ఇండియా 8 జపాన్లతో సమానం. ఇండియా జనాభా 138 కోట్లు. అమెరికా జనాభా 38 కోట్లు. 38 కోట్లలో ఒక బిల్ గేట్స్ పుడితే 138 కోట్లలో ఎంతమంది పుట్టాలి సార్? కానీ ఒక్కడు కూడా పుట్టడం లేదు. కారణం, మన దేశంలో సైంటిస్టులు చేసిన ప్రయోగాలు వెలుగు చూడాలంటే లంచం. మేధావుల మేధస్సు మన దేశానికి ఉపయోగపడాలంటే లంచం. అందుకే సార్ భవిష్యత్ బిల్ గేట్స్ మన దేశాన్ని వదిలి పరాయి దేశానికి వలసపోతున్నారు, అక్కడ రాణిస్తున్నారు. చెప్పులు కుట్టుకునే అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడయ్యాడు. మన దేశంలో అలాంటి అబ్రహాం లింకన్లు ఇంకా చెప్పులు కుట్టుకుంటూనే ఉన్నారు సార్. కారణం లంచం. మన దేశంలో అడుగడుగునా లంచం. మున్సిపాలిటీ నీళ్లు రావాలంటే లంచం, ఇల్లు కట్టాలంటే లంచం, కరెంటు కావాలంటే లంచం, ఆ కరెంటు తీయకుండా ఉండాలంటే లంచం, రేషన్ కార్డుకు లంచం, రేషన్ తీసుకోవాలంటే లంచం, రైతుకు రుణాలు కావాలంటే లంచం, ఆ రుణాలు కట్టలేని పరిస్థితుల్లో ఆస్తులను నిలుపుకోవాలంటే లంచం, హాస్పిటల్లో బెడ్డకు లంచం, తినే బ్రెడ్కి లంచం, ఆడపడుచు ఆపరేషన్ లేకుండా సుఖంగా ప్రసవించాలంటే లంచం, బర్త్ సర్టిఫికెట్కి లంచం, డెత్ సర్టిఫికెట్కి లంచం, మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా లంచం లంచం లంచం.